అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఆంధ్ర స్టైల్ నల్ల వంకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ వంకాయ పచ్చడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. దీనిని చాలా తక్కువ సమయంలో ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు. ఇంకా లేట్ ఎందుకు, ఇంత మంచి రెసిపీ త్వరగా మనం నేర్చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఈ నల్ల వంకాయలతో రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఈ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. నల్ల వంకాయ పచ్చడి కోసం ముందుగా ఒక పావు కిలో వరకు నల్ల వంకాయ తీసుకోవాలి. అలాగే దాంట్లోకి 2 మీడియం సైజు టమాటా తీసుకోండి. కారానికి తగ్గట్టు 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చి, అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక 6 లేదా 8 వరకు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా ఈ వంకాయలను మనం శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఒక గిన్నె తీసుకోండి. గిన్నెలో సగం వరకు వాటర్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత వంకాయలను ఈ విధంగా కాడ అనేది పూర్తిగా కట్ చేసి ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఈ సాల్ట్ వాటర్లో ఈ వంకాయ ముక్కలను వేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకు వంకాయ ముక్కలు అనేవి నల్లబడకుండా ఫ్రెష్గా తాజాగా ఉంటాయి. ఒకసారి నీళ్ళల్లో ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఈ విధంగా చేసుకున్న వంకాయ ముక్కలను సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీడియం సైజు 2 టమాటా తీసుకున్నాం కదా, ఆ టమాటాను వాటర్లో శుభ్రంగా వాష్ చేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి. వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. మనకు కడాయి వేడయ్యాక ఇందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకోండి. అలాగే కారానికి తగ్గట్టు 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు ఇవి లైట్గా ఫ్రై అవ్వాలి. మూత వేసుకొని మంట మీడియంలో ఉంచి ఈ పచ్చిమిర్చిని లైట్గా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర మనకు లైట్గా ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును వేసుకోండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని అదే మంట మీడియంలో ఉంచి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మంట మీడియంలో ఉంచి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలా గరిటెతో కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చింతపండు, టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకున్న తర్వాత టమాటాలు మెత్తపడేంత వరకు మంట మీడియంలో ఉంచి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత వేసుకొని మనం టమాటా ముక్కలు అనేవి మగ్గనిద్దాం. మంట మీడియంలో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ టమాటా ముక్కలు ఈ విధంగా మెత్తబడేంత వరకు మీరు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు టమాటా ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా హాఫ్ టీ స్పూన్ వరకు ఇందులో మీరు పసుపు అనేది యాడ్ చేసుకొని
కొంచెం పసుపు పచ్చివాసన పోయేలాగా ఒక హాఫ్ మినిట్ వరకు ఆయిల్లో ఈ విధంగా ఫ్రై అవ్వనివ్వండి. ఓకే, పసుపు మనకు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయ ముక్కలు వేసేసుకోవాలి. మొత్తం వంకాయ ముక్కలను వేసుకున్న తర్వాత ఒకసారి అంతా ఆయిల్లో ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని మంట మీడియంలో ఉంచుకొని ఈ వంకాయ ముక్కలు కూడా మెత్తపడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్లో ఇదే విధంగా ఉడికించుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ మూత వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ వంకాయ ముక్కలను ఉడికించుకోండి. వంకాయలు మనకు ఈ విధంగా ఒక 50% వరకు ఉడికాక ఇప్పుడు మనం రుచికి తగ్గట్టు రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇదే విధంగా మంట మీడియంలో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ వంకాయ ముక్కలు పూర్తిగా మెత్తపడేంత వరకు ఉడికేంత వరకు మీరు ఇలానే ఉడికించుకోండి. నేనైతే రుచికి తగ్గట్టు సాల్ట్ ఇప్పుడు మొత్తం యాడ్ చేసేసాను. మీరు కూడా అదే విధంగా రుచికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఓకే, ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత వేసుకొని వంకాయ ముక్కలు మెత్తపడేంత వరకు ఇదే విధంగా ఉడికించుకోండి. వంకాయ ముక్కలు కూడా మనకు ఆయిల్లో పూర్తిగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వంకాయ ముక్కలను కూడా వేరొక బౌల్లోకి వేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత రోలు ఉంటే రోట్లో లేదంటే మిక్సీ జార్లో వేయించిన వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పచ్చిమిర్చి మరియు టమాటా, వంకాయ ముక్కలు ఇవన్నీ ఈ మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకు రోటి పచ్చడి ఫ్లేవర్ అనేది వస్తుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత వేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేశాక ఇప్పుడు చూడండి ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా చిన్న చిన్న ముక్కలు ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకు రోటి పచ్చడి లాంటి రుచి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ పచ్చడిని మనం తాలింపు వేసుకుందాం. ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ వంకాయ పచ్చడిని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత తాలింపు కోసం ఒక చిన్న కడాయి పెట్టుకోండి. చిన్న కడాయి, దాంట్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. జస్ట్ కొంచెం ఆయిల్ మనకు వేడైన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు అన్ని కలిపిన పోపు గింజలు వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి 2 నుంచి 3 వరకు ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. మరియు 1 లేదా 2 కరివేపాకు రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోండి. మనం ముందుగా తాలింపు పెట్టుకునే మిశ్రమాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ నల్ల వంకాయ పచ్చడిలోకి వేసుకొని అంతా కలిసేలా కలుపుకోండి. ఓకే, ఫైనల్గా మనకు ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ నల్ల వంకాయ రోటి పచ్చడి రెడీ. ఈ రెసిపీ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.